అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని అండి. కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదండి. కొన్ని కారణాల వల్ల పెట్టట్లేదండి. ఏమీ అనుకోకండి. ఈరోజు ఈ సమ్మర్‌కి ఉపయోగపడే మంచి జ్యూస్ తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇదిగోండి కొబ్బరి బొండంలోని కొబ్బరండి. లేత కొబ్బరి అనమాట. ఈ కొబ్బరి తీసుకోవాలి. అలాగే గ్లాసుడు కొబ్బరి బొండం వాటర్ కూడా తీసుకోవాలండి. ఇది నిజంగా కొబ్బరి బొండం వాటరేనండి. అలాగే ఒక పెద్ద స్పూన్ పంచదార కూడా తీసుకోవాలండి. కొబ్బరి మాత్రం చాలా లేతగా ఉండాలండి. కొబ్బరి బొండం నీళ్ళని కొబ్బరిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కూలింగ్‌లో ఉన్నదాన్ని మనం మిక్సీ పట్టుకుంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటదండి. చూసారు కదా! ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ లేత కొబ్బరిని వేసేద్దామండి. చూసారా? లేత మాత్రం లేతగా ఉండాలండి. అంటే పాల మీగడలా ఉండాలనమాట. అలా ఉన్నదాన్ని అంటే పూర్తిగా బ్లె బ్లెండ్ చేయకుండా కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేస్తే చూసారు కదా! పంచదార కూడా వేసేసానండి. కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేయాలండి. ఒక్కసారి పట్టేద్దామండి. తర్వాత ఎలా చేశానో చూపిస్తాను. ఈ మాత్రంగా దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కోకోనట్ వాటర్ ఉంది గదండీ! అదే కొబ్బరి బొండం వాటర్. ఆ వాటర్‌ని వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టుకుందామండి. ఇది ఉంటుందండి యమ్మ టేస్ట్ ఉంటదనమాట. అసలు మామూలుగా ఉండదనమాట. చూసారు గదా! ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుందామండి. ఇది ఏంటంటే దేవతలు అమృతం తాగుతారంటారు కదా! ఆ అమృతం ఎలా ఉంటుందో మనం ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాం. ఆ అమృతాన్ని మించి ఉంటుందండి ఈ కొబ్బరి బొండం జ్యూస్ అనమాట. అద్దిరిపోతుందనమాట. ఒక్కసారి తాగితే మీరు ప్రతిసారి కొబ్బరి బొండం తాగడానికి వెళ్లి కొబ్బరి బొండం తెచ్చేసుకుంటారనమాట. అక్కడ మాత్రం ఖచ్చితంగా తాగరు. మన ఇంటి దగ్గరే చేసుకొని తాగుతారు. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.